నమస్తే అండి అందరికీ. సో, మన ముందుగా క్యూరిసెల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ గూడా నమస్కారం. ఆహ్, సార్ యాక్చువల్‌గా నేను ఈరోజు టెస్టిమోనీ గురించి చెప్పడానికి రావడానికి కారణం, ఒక బెస్ట్ రిజల్ట్ నాకు కనిపించింది కాబట్టి దాని గురించి చెప్పడానికని నేను రావడం జరిగింది. యాక్చువల్‌గా ఇంతకుముందు నేను నా నా పిక్స్ గాని, లేతే నా వీడియోస్‌లో గూడా మీరు చూసుంటారు. నేను తలకి ఒక క్లాత్ కట్టుకొని అంటే కోడి రామకృష్ణ గారిలాగా ఒక క్లాత్ కట్టుకొని పైన అలా మెయింటైన్ చేసేవాడిని. నాకొక హెయిర్ లాస్ ఎక్కువుండేదనమాట. దాన్నలా కవర్ చేసేవాడిని. ఆ కవర్ చేసిన తర్వాత ఈ జుట్టు తర్వాత ఏదైనా ఒక విగ్ లాంటిది ఏదైనా పెట్టిద్దామా అనేటువంటి ఒక టైంలో నాకు ఈ ప్రొడక్ట్ పరిచయం చేశారు. మా స్పందన గారి ద్వారా, అలాగే మణిశంకర్ గారి ద్వారా మాకు ఈ ప్రొడక్ట్ పరిచయమైంది. సో, నేనిది వాడిన ఇప్పుడు 30 డేస్ అయిపోతుంది. ఇప్పుడు 40 డేస్ దగ్గరగా ఉన్నాను. అయితే ఇప్పుడు హెయిర్ గ్రోత్ చాలా బాగా ఉంది నాకు. ఇప్పుడు ధైర్యంగా క్లాత్ తీసేసి తిరగగలుగుతున్నాను నేను సమాజంలో. ఒక 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 మంచి హ్యాపీ మూమెంట్ అనమాట నాకైతే. ఆహ్, సో, అలాగే నా కాలు గూడా ఇంతకుముందు షూ వేసి, వేసి ఒక సాక్స్ ఎక్కువ రెగ్యులర్‌గా వాడటం వల్ల ఆ ఇచ్చింగొచ్చి గట్టిగా గోకేసి అది ఏమైందంటే సెప్టిక్ అయిపోయి వూండ్‌లాగా తయారైపోయింది. అది గూడా కాలు చాలా కాలం సెప్టిక్ అయ్యి ఎక్కడ చూపించినా తగ్గేది కాదు. ఇది మళ్ళీ షుగర్ ఏమైనా ఉందేమో అని టెస్ట్ చేపిస్తే అదేం లేదు మళ్ళీ కానీ తగ్గేది కాదు అదెందుకో. ఒక డాక్టర్ గారు అక్కడ ఇంజెక్షన్ ఇస్తే మీకు అయితే తగ్గుతుంది గానీ మొత్తం ఆ స్పాట్ బ్లాక్‌గా అయిపోతుందండి. సో, అది మీరు ఓకే అంటే నేను చేస్తానన్నారు. సరే ఇంక తప్పదు కాబట్టి ఓకే అన్నాను. ఇంజెక్ట్ చేసిన తర్వాత ఆహ్, ఆ ఏరియా అంతా బ్లాక్‌గా మారిపోయింది నా కాలు దగ్గర. మారిన తర్వాత నేనింక ఇది తగ్గదేమో లైఫ్ లాంగ్ ఇది ఇలాగ భరించాల్సొస్తుందేమో అని అనుకున్నాను. అనుకున్న తర్వాత మళ్ళీ చూసిన కొన్నాళ్ళకి ఈ ప్రొడక్ట్ వాడినటువంటి తర్వాత రిజల్ట్ ఏమనిపించిందంటే, ఆ కాలు బ్లాక్‌నెస్ పోయి మళ్ళీ నా పాత రంగు మళ్ళీ యథావిధిగా రావటం అనేది బాగా అనిపించింది. సో, స్కిన్ మీద ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే హెయిర్ మీద అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే గ్యాస్ ట్రబుల్ ఎక్కువుండేది. మాకు ఇంక ఎనీ టైమ్ ప్రోగ్రామ్స్, షూటింగ్స్ ఎప్పుడు తింటామో తెలీదు. ఎప్పుడు నిద్రపోతామో తెలీదు గాబట్టి గ్యాస్ ప్రాబ్లమ్ ఎక్కువుండేది నాకు. సో, అది ఇప్పుడు చాలా క్యూర్ అయింది. ఇప్పుడు అసలు ఆ గ్యాస్ ప్రాబ్లమ్ ఆ మాత్రలు వాడేవాడిని. రోజు ఉదయాన్నే పరగడుపున ఒక టాబ్లెట్ యేసుకునేవాడిని. ఇప్పుడు ఆ టాబ్లెట్ జోలికి వెళ్ళనే వెళ్ళట్లేదు. సో, ఏదేమైనా మొత్తానికి ఇదొక అద్భుతమైన ప్రొడక్ట్. ఇదొక దాన్నేమంటారు ఒక మిరాకిల్, ఒక గిఫ్ట్, గాడ్ గిఫ్ట్ అనేసే అనుకోవాలి. నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నేనిప్పుడు వాడి నేను దీన్ని ఎక్స్‌పీరియన్స్ అయ్యాను కాబట్టి దీన్ని ఇంకో 10 మందికి నేను పరిచయం చేసి ఏ విధంగా నేను అందరికి ఆరోగ్యాన్ని అందరికి అందించే విధంగా ఎలాగా అనేది నేను కూడా ప్లాన్ చేసుకుంటున్నాను. డెఫినిట్‌గా